కొండంత ప్రేమను తన గుండెల్లో దాచుకొని తన చిటికన విరేలు మీద ఉన్న వెంట్రుకంత కోపాన్ని తన పిల్లల మీద చూపిస్తాడు తండ్రి. కానీ మనకు ప్రేమ కనిపించదు, కోపం మాత్రమే కనిపిస్తుంది. తన కష్టార్జితాన్ని ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తన కోసం, తన పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేసేవాడే తండ్రి. నాన్న అంటేనే ప్రేమ, నమ్మకం, ధైర్యం, సంతోషం. నాన్న మన పక్కనుంటే ఆకలికి లోటు ఉండదు, డబ్బుకు తిరుగుండదు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక దేవుడిలాగా మన పక్కన ఉంటాడు. తన జీవితాన్ని తన పిల్లల కోసం దారాదత్తం చేస్తే మనమేమంటామంటే, మా కోసం నువ్వేం చేసినావు ఇంతవరకు అని చెప్పి అడుగుతాం, నిలదీస్తాం. కానీ నాన్న లేకపోతే మన జీవితమే లేదు. తనది కూడా జీవితమే అని తెలిసి కూడా నా పిల్లల సంతోషమే నా సంతోషం అని చెప్పి మురిసిపోయేవాడు తండ్రి. తండ్రి పడ్డ బాధలు, కష్టాలు మనకు అస్సలు తెలియదు. కానీ అవి ఎప్పుడు తెలుస్తాయంటే తండ్రి దూరం అయ్యాకనో, లేకపోతే తండ్రి స్థానానికి మనం వచ్చిన తర్వాత అర్థమవుతాయి. అరే మా నాన్న ఇంత ఇబ్బందులు పడ్డాడు అని చెప్పి అప్పుడు ఆలోచన చేసే ముందే, మన తండ్రి ఫోటో గోడకెక్కే ముందే మన తండ్రిని గౌరవించండి, ప్రేమించండి, మాట్లాడండి. చిట్ట చివరిగా ప్రపంచంలో ఉన్న తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.